ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా రేపల్లెలో జరిగినటువంటి శతచండీ యాగానికి విచ్చేశారు. ఎంతో అద్భుతంగా జరిగింది. ముందుగా ప్రేక్షకుల సమక్షంలో మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మీ మాటల్లో ఆ శతచండీ యాగానికి సంబంధించి మీ అనుభూతులు వివరించండి గురువుగారు. మొట్టమొదటిగా నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మీరు పిలిచారు ఫోన్ చేసి. అవును, యాక్చువల్గా పిలవగానే నాకు ఒకటే అనిపించింది, మీరు ఎర్లీ మార్నింగ్ 5 పెట్టారు కదా, అప్పటికప్పుడు అది అసలు పెట్టారు. నేను యాక్చువల్గా 3:45 నిద్రలేస్తాను కాబట్టి ఏమిటి మెసేజ్ వచ్చింది అనుకున్నాను. నాకు ఒకటే అనిపించింది, మీరు పిలిచినప్పుడు అమ్మవారే పిలుస్తుంది అనుకున్నాను సీరియస్ గా. అసలు అప్పటిదాకా లేదు, అప్పటికప్పుడు నేను కార్ వేసుకుని బయలుదేరిపోయాను. అమ్మే కదా పిలిచింది, అమ్మ పిలవకపోతే అప్పటికప్పుడు అసలు గురువుగారు మీ డేలో 1 గంట సాధ్యమా? గురువుగారు నాకు ఇచ్చిన డేట్ తప్ప, ప్రతి గురువారం ఈ టైంలో తప్ప ఎప్పుడన్నా గురువుగారు 1 అరగంట వీడియో ఇవ్వండి ఏదైనా అవసరం అన్నా, ఇప్పుడు ఎక్కడమ్మా ఇప్పుడు అనే స్కెడ్యూల్ మీది. అలాంటిది రావడం నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే ఏం ఫీల్ అయ్యానంటే, మనం చూడండి ఎన్నో ఖర్చు పెడుతుంటాం. అంటే పుట్టినప్పటి నుంచి మనిషి లైఫ్ మొత్తంలో కొన్ని, అంటే ఒక్కొక్కరి స్థాయిని బట్టి కొన్ని వేలు ఖర్చు పెట్టచ్చు, లక్షలు ఖర్చు పెట్టచ్చు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే హోమానికి కానీ ఒక పూజకి కానీ పెట్టేది మాత్రమే మీతో వస్తుంది. ఎవరికైనా పరోపకారం చేసిందే, ఒకరికి అన్నం పెట్టారు, భోజనం ఆకలితో ఉన్నాడని వాడికి పెట్టిందే మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీతో పాటు కలిసి వచ్చేది ఏంటంటే, ఒకరికి ఉపకారం చేశారు, ఒకరు ఆకలితో ఇచ్చారు, లేదా దేవతా సంబంధించిన ప్రత్యేకంగా ఇలాంటి చండీ కానీ ఏదైనా హోమం చేశారు, లేదా ఏదైనా ఒక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఒక ఉత్సవంలో పాల్గొన్నారు, ఆ యొక్క పుణ్యమే మీతో వస్తుంది. కానీ మీరు జీవితంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి వేరే వేరే వాటికి, అది ఏది కూడా మీకు పుణ్యం కిందకి రాదు. అదలాగా ఖర్చు అయిపోవడం తప్పితే ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నాతో కలిసి ఎవరు కలిసినా సరే, ఏం కలిసినా పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఉంటుంటారు. అవును అవును అవును. ఒకటే చెప్తాను, ఏమండి మీ జీవితంలో మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలి, మీతో వస్తుందంటే ఇదే వస్తుంది. అన్నం లేనివాడికి అన్నం పెట్టండి, ఎవరికైనా ఇబ్బంది ఉన్నవాడికి హెల్ప్ చేయండి. ముఖ్యంగా అతి ముఖ్యంగా హోమాలకి పార్టిసిపేట్ చేయండి. ఎందుకు చెప్తానంటే అమ్మా, మీరు గమనించినట్లయితే ఈ విశ్వం మొత్తము కూడా సస్యశ్యామలంగా ఉందంటే కారణం ఏంటంటే జరుగుతున్న హోమాల వల్లే. ఇదేదో హోమం చేయించుకున్న వ్యక్తికి మాత్రమే కాదు, మీరు ఇండైరెక్ట్గా విశ్వం మొత్తానికి మంచి పని జరిగేలా చేస్తున్నారు హోమం వల్ల. ఎందుకంటే మీరు కనుక పాతకాలంలో చూసుకున్నట్లయితే రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ రాక్షసులందరూ దేన్ని టార్గెట్ చేసేవారు తెలుసా? హోమాలు యజ్ఞాలు చేసే ఋషుల మీద ఫస్ట్ టార్గెట్ చేసేవారు. అవునా? ఎందుకు అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? హోమము చేసిన తర్వాత ఈ హోమము యొక్క హవిస్సులు ఎవరు తీసుకుంటారు? దేవతలు తీసుకుంటారు. దేవతల ద్వారా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. ఇవంతా దేవతా అనుగ్రహం ద్వారా జరుగుతుంది. మనకి బలం వచ్చేది దేవత ద్వారా వస్తూ ఉంటుంది. అందుకని రాక్షసులు ఏం చేసేవారు? ఫస్ట్ హోమం చేయకుండా ఆపిచ్చేవారు. అంటే వీళ్ళకి వచ్చే సోర్స్ కట్ అయిపోతే వీళ్ళందరూ ఇబ్బంది పడతారని. అర్థమైందమ్మా? అందుకని ఏంటంటే ఒక హోమం చేయించుకుంటున్నామంటే మనకెంత మంచి జరుగుతుందో విశ్వానికి అంత మంచి జరుగుతుంది. అవును, అక్కడ ఆ రోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఆ యోగం ఉన్నది అన్నది మాత్రం అర్థమైపోతుంది. ఇంకోటి, ఆ రోజు నిజంగా అసలు మీరు నమ్మరు, ఆ వైబ్రేషన్స్ ఎంత బాగుందంటే నిజంగా. అంటే నేను రోజు నిత్యహోమం ఇంట్లో చేసుకుంటాను, కానీ అంతమంది చుట్టూ, ఇప్పుడు మీరు సింగిల్ గా హోమం చేసుకోవడం వేరు, అన్ని హోమగుండాలు 108 హోమగుండాల చుట్టూ ఆ మంత్రం అట్లా చక్కగా పలుకుతుంటే ఆ వేద పండితుల్లో మీరు అక్కడ హోమం హవిస్సు సమర్పిస్తూ ఉంటే ఎంత ఉచ్చారణ కానీ. ఇంకోటి ఏంటంటే మనం సింగిల్ గా చేయించుకోవాలంటే చాలా ఖర్చు అయిపోద్దాం, లక్షలు అయిపోతుంది. తక్కువ మీరు చేసుకున్నా, ఎంత జాగ్రత్త చేసుకున్నా 50,000 తక్కువ అవ్వదు. అలాంటిది 6,000కి 7,000కి 10,000కి చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అండ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయలేరు కదా గురుగారు, చేయాలనుకున్నా చేయలేరు. ఎందుకంటే కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఈ కలియుగంలో చండీ హోమం అనుకున్న గొప్పతనం అంత. చండీ కానీ లేకపోతే మన ప్రత్యంగిర అంటే కొన్ని ఉన్నాయి, అందులో చండీ ప్రత్యేకంగా గణపతి మరియు చండీ హోమాలు ఏంటంటే పర్టికులర్గా మీకు ఆ చండీ సప్తశతి మొత్తం 700 శ్లోకాలు పారాయణం చేస్తారు ఆ హోమంలో.
13 అధ్యాయాలుగా 13 అధ్యాయాలకి రకరకాల చూడండి. మీరు ఇంకోటి గమనించండి, ఏదో ఆఖరిలో పూర్ణాహుతి వేసేసామంటే కాకుండా ప్రత్యేకంగా దానికి ఏ పదార్థాలు వేయాలో శాస్త్రోక్తంగా ఆ పదార్థాలే వేయించాలి. అవునవునవును, అది చాలా 13, ముఖ్యం. 14 రకాలు 13 రకాలు 13 రకాలు వేయించారు సెపరేట్. అవును, మీకు బాగా దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అవునవును వేయించారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా షార్ట్ కట్లో చేయలేదు, సిస్టమేటిక్ గా చేయడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడు కూడా ఒక హోమం ఒక దగ్గర జరిగినప్పుడు అది సంపూర్ణంగా జరిగింది, అక్కడ దేవత ఆనందించింది అనడానికి ఉదాహరణ వర్షం పడడం. వర్షం పడడం మరి అంతకు ముందు లేదు, దాని తర్వాత లేదు, ఆ ఒక్క సమయంలో మాత్రం వర్షం ఎందుకు పడాలి? అవును అవును అవును, కాసేపు మళ్ళీ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టని వర్షం, ఆనందకరమైన వర్షం, జల్లులు అలా పడి అలా మామూలుగా మళ్ళీ ఎండ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ నోటిలో నుంచి ఒక ఆనందం. ఎంత మంది చెప్పారో చూడమ్మా, చేసే యాగం ఎంత ఫలించిందో, వర్షం పడింది అని. అంటే మెయిన్ గా నేను చూశాను కదా, అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కడికి. వాళ్ళు చెప్పడం ఏంటంటే సంథింగ్ బాడీలో నుంచి ఏదో నెగటివ్ ఎనర్జీ పోయినట్టు అనిపించింది. బాడీలో ఒక్కోసారి చూడండి ఏదో బరువు ఉంటుంది ఒక వ్యక్తికి, అంటే ఏదో సంథింగ్ ఏదో ఎలాగో ఉందండి, అది మొత్తం పోయినట్టు అనిపించింది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను ఏంటంటే, అక్కడ శుంభుల్ని చండముండుల్ని వీళ్ళందరినీ సంహరించినటువంటి ఘట్టాలు ఉంటాయి ఆ యొక్క చండీ సప్తశతిలో. అదేవిధంగా మొట్టమొదటిగా బ్రహ్మ చేసిన స్థుతి ఉంటుంది చండీ సప్తశతి దాంట్లో. అంటే బ్రహ్మ కమలం నుంచి ఉండగా అతని చెవులో నుంచి 2 రాక్షసులు వస్తారు, విష్ణువు యొక్క మధుకైటబులు అని. వాళ్ళు వచ్చి చుట్టూ చూసి ఇంతో ఫైటింగ్ చేద్దాం అనుకునేసరికి ఆయన విష్ణువు యుద్ధం చేద్దాం అని. విష్ణు నిద్రావస్థలో ఉన్న విష్ణువుని, అమ్మ నిద్రకి ఈ నిద్ర కారకుడు ఎవరు, అమ్మవారే అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం మీద అంటే సాక్షాత్ బ్రహ్మ చేసిన స్తోత్రం మీద ఉంటుంది అక్కడ హోమం, ఆ మంత్రాలతో, ఆ స్తోత్రంతో. దాని తర్వాత వాళ్ళు అంటే ఆ విష్ణుమూర్తి నిద్రలేచిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి యుద్ధ సంబంధించింది కానీ, అదేవిధంగా మహిషాసురి మర్దనం జరగడం కానీ, శుంభులతో కానీ, అదేవిధంగా ప్రతి అవతారం యొక్క అంటే విష్ణువు నుంచి వైష్ణవీ శక్తి, బ్రహ్మ నుంచి బ్రాహ్మీ శక్తి, ఇవన్నీ రావడం, ఇవన్నీ ఏమిటంటే ఆ మంత్ర తరంగాలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తుందంటే, మనం హోమం చేస్తుంటాం కదా కూర్చొని, మన లోపల తెలియకుండానే ఎనర్జీస్ ఉంటాయి బ్లాకేజెస్ రూపంలో. ఈ మంత్రశక్తికి ఆ ఎనర్జీ బయటకు పోతుంది, అందుకే ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది హోమం చేయించుకోగానే. అయితే గురువుగారు, హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ హోమంలో నుంచి వచ్చే మంటల రూపంలో, ఆ రోజు ఒక మిరాకిల్ జరిగిందని మరియు ఆవు రూపంలో వచ్చింది కదా. అయితే ఒక్కసారి మన వ్యూవర్స్ కి కూడా చూపిద్దాం. దాని అర్థం ఏంటంటే, గురుగారు ఒక్క నిమిషం, ఇలా వచ్చింది కదా, అసలు నిజంగా దీని అర్థం ఏంటి గురుగారు? అంటే ఏమిటంటే ఫలితాలు మీకు సక్రమంగా వస్తాయని అర్థం. దాని అర్థం కొన్నిసార్లు అమ్మవారి రూపం వస్తుంది, తీస్తే అమ్మవారి రూపంలో వచ్చింది, ఫోటోలో కొంచెం అమ్మవారి రూపంలో వచ్చింది కూడా నేను చూశాను. అంటే అక్కడ ఏంటంటే నేను అనేది, ఎప్పుడైతే ఆ గుర్రం వచ్చింది, అశ్వం అంటే ఏంటి, మీ కోరిక నెరవేరడం, గోవు అంటే ఏంటి, ఇది ధర్మబద్ధంగా జరిగిందని చెప్పి ఒక సంకేతం అన్నమాట. అలా ఏంటంటే మొత్తం మీద వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అయ్యారు. అవును. అయితే గురువుగారు 3 రోజుల పాటు మన శతచండీ హోమాలు పూజల్లో చక్కగా పెట్టినటువంటి ఆ కుబేర యంత్రము, అమ్మవారి లాకెట్, అక్కడ అర్చించినటువంటి ఆ కుంకుమ, ఇవన్నీ కావాలని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా ఒక్కసారి మన వ్యూవర్స్ కి వివరించండి. అంటే ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా 3 రోజుల పాటు ఒక శాస్త్రోక్తంగా చేసినటువంటి దానికి ఒక ఫలితం ఉంటుంది. మీరు గమనించండి, రామ మందిరం కట్టారు కదా, దానికి ఒక రేకుకి ఆ యంత్రానికి, యంత్రం అంటారు దాని, రేకు కాదు యంత్రం అంటారు, ఆ యంత్రానికి ప్రాణం పోస్తారు జపం చేసి. అట్లాగే ఈ 3 రోజులు చండీ హోమం చేసినప్పుడు ఏమవుతుందంటే, దాని మీద బీజాక్షరాలు ఉంటాయి, ఆ బీజాక్షరాలు చెక్కి ఆ యంత్రం ఎప్పుడైతే ఆ యంత్రాలు అక్కడ ఎప్పుడైతే పెట్టి పూజ చేస్తారో దానికి శక్తి వస్తుంది. ఆ శక్తి ఏంటిదంటే, ఇప్పుడు చూడండి మనకి ఒక చిన్న సిమ్ కార్డ్ ఉంది, ఆ సిమ్ కార్డ్ మన తరంగాలు ఎట్లా తీసుకుంటుందో ఆ అక్షరాలకి దానికి ఆ ఫలితం ఉంటుంది. అంటే ఏంటి, ఎనర్జీని లాక్కునే ఫలితం ఉంటుంది. ఎట్లాగా కొంతమంది అంటున్నారు చూసారా, అయ్యో మాకు ఇంట్లో సంథింగ్ పాజిటివ్ ఎనర్జీ కావాలండి, ఇంట్లో కొంతమంది దిష్టి పడుతుంది. చండీ యంత్రం ఎంత గొప్పదంటే, మీకు పక్క వాళ్ళ ఏడుపు రానివ్వదు ఇంటికి.
చండీ యంత్రం, హోమం లక్ష్మీ కుబేర యంత్రం, చండీ హోమంలో చండీ పెట్టిన హోమంలో యంత్రం. పెట్టిన యంత్రం ఎటువంటిదైనా సరే చండీ హోమంలో పెట్టిన యంత్రం ఎంత గొప్పదంటే ఆ లక్ష్మీ కుబేర యంత్రం పెట్టారు కదా ఆ రోజు నేను చూశాను మొత్తం యంత్రాలు 3 రోజులు చూశాం కదా. చక్కగా అదేంటంటే మెయిన్ గా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పడకుండా చేస్తుంది ఒకటి. రెండవది ధనాకర్షణ ఇస్తుంది. ధనాకర్షణ నెగటివ్ పడకుండా చేయడం, దాంతో పాటు చిన్న రూపు కూడా ఇస్తున్నారు. అవును, వెండి లాకెట్ అమ్మవారిది. అదెందుకంటే వాళ్ళకి వేసుకునే వాళ్ళకి ఒక రక్షణ. కానీ అది యోగం ఉంటేనే తీసుకోగలరు. అంతేనంట. రక్ష కంకణ అక్షతలు కుంకుమ కూడా చేస్తున్నారు గురుగారు అమ్మవారి పెట్టుకోవడానికి. నిజమే, అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది, ఆ వైబ్రేషన్స్ అర్థమవుతాయి. అసలు ఇంత కుంకుమ దొరకడం కూడా నిజంగా అది అదృష్టమే, యోగమే. అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఆనందానికి అవధుల్లో. ఒక ఆవిడ గురువు గారు, ఆవిడకి క్యాన్సర్ అట. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వదిలి ఏ ఊరికి వెళ్ళలేదు ఆమె లైఫ్ లో. అట్లాంటి ఆవిడ హిమబిందు గారని, అసలు ఆవిడ గురించి భలే. 2 పిల్లల్ని తీసుకుని వచ్చేసారు అక్కడికి. 3 రోజులు అసలు లీనమైపోయి అలా పార్టిసిపేట్ చేశారు. 2 ఆడపిల్లల్ని తీసుకుని చిన్న చిన్న పిల్లల్ని నాకు అక్కడ దగ్గరలోనే కూర్చున్నారు. అడిగాను, ఆడపిల్లల్ని తెచ్చి చాలా మంచి పని చేశారు, ఎందుకంటే ఈ వయసు నుంచే పిల్లలకి తెలియాలి, పిల్లలు అసలు పిల్లలకి తెలియాలి ఈ వయసు నుంచే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎటువంటి పూజలు చేస్తున్నారు, మన సనాతన ధర్మం యొక్క వాల్యూస్ తెలియాలి. మీరు మంచి పని చేశారు. ఆవిడకి హెల్త్ బాగాలేదు, ఆవిడ క్యాన్సర్, కానీ అది ట్రీట్మెంట్ అయిపోయింది, ఆవిడ ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీ అయిపోయారు. కానీ ఎంత ధైర్యం, ఎంత అమ్మవారే పిలిపించారు నన్ను అంటున్నారు. ఆవిడ చాలా శ్రద్ధగా చేశారు, చాలా శ్రద్ధగా అమ్మవారు పిలిపించారు అని ఆవిడ ఒకటే మాట అన్నారండి. ప్రతి 108 కదా మనం శతచండీలు చేయాలనుకున్నది, ప్రతి చండీ యాగానికి నన్ను పిలవడం మర్చిపోద్దు, నేను రాకపోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పారు. సో అసలు భలే అనిపించింది. అపారమైనటువంటి అమ్మవారి కరుణ ఉంటే గానీ ఆమె అలా మాట్లాడలేరు. ఎందుకంటే అమ్మవారి కరుణ ఎంతో ఉంటే గానీ అలా పార్టిసిపేట్ చేయలేరు కదా గురుగారు. యోగం ఉండాలి. ఆ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు భలే పార్టిసిపేట్ చేశారు. సో చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పరవశించిపోయారు. మీరు కూడా అసలు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి సిస్టమేటిక్ గా చేశారు, అంటే వేద శాస్త్రోక్తంగా మంత్రాలు చదవడం ఒకటి. రెండవది ఏంటంటే ఆ ద్రవ్యాలు, ముఖ్యంగా ద్రవ్యం కనుక సరిగ్గా వాడకపోతే కూడా దాని ఫలితం సరిగ్గా రాదు. ద్రవ్యం సరిగ్గా వాడారు. ఎక్కడ షార్ట్ కట్స్లో ఏదో ముగించేసామన్నట్టు కాకుండా సంపూర్ణంగా చేయడం. ఎందుకంటే సంపూర్ణంగా చేస్తేనే ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం శూన్యం. అసలు నిజంగా అంటే మాట్లాడుతుంటే కూడా చాలా చాలా ఆనందం ఉంది కదా. మీరు మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్స్ ఇంకా నాకు కంటిన్యూ అవుతున్నాయి. నాకు కూడా సేమ్ అలాగే ఉంది, అక్కడ ఉన్న అనుభూతులు ఇంకా ఉన్నాయి. మీకు ఎందుకు, మీరు యాగశాలలోకి ఎంటర్ అవగానే మీకు ఆ స్మెల్ చూసారా? అంటే బయట మనం గేట్ ఉంది చూసారా, మనకి గేట్ బయట ఉండేటువంటి సువాసనకి లోపల అమ్మవారు ఉన్నారనే సువాసనకి మీకు తేడా ఉంది, గమనించారు? చాలా చాలా చాలా. ఎందుకంటే మన వీటిలో కూడా చెప్తారు, చండీ హోమం జరుగుతుందంటే అక్కడ అమ్మవారు ఉంటుందంట ఖచ్చితంగా. అవునవును. అక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరిలోకి అమ్మవారు రాకుండా చేయలేరు. అంటే నేననే కాదు, అక్కడ పౌరోహిత్యం ఎవరైతే చేస్తున్నారో మంత్రం చదువుతున్నారంటే ఆ అమ్మవారు పలికిస్తుంది. నేను ఒక్కడిని కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారు పలికిస్తుంది. నా గొప్పతనం ఏం లేదు, పలికే ప్రతి మాట అసలు వాళ్ళు వాళ్ళే ఆనందంగా చప్పట్లు కొట్టడం, మీరు మాట్లాడేది ఒక్కొక్కరు అసలు ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమైపోతుంది. అక్కడ ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళందరూ కూడా చూడండి, ఇప్పుడు ఎవరిని మీరు పిలవలేదు, మీరు రాండి అని ఎవరింటికి వెళ్ళి పిలవలేదు, కానీ వచ్చారంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎంతమంది అయితే అమ్మవారు భక్తులు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ మనసుల్లోకి అమ్మవారు వెళ్ళి, అరే మీకు కష్టం ఉంది కదా, మీరు ఇక్కడికి రాండి, ఇక్కడికి వచ్చి కూర్చోండి అని పిలిచారు. అన్నట్టు పిలిచినట్టుగా వాళ్ళు వచ్చారు. నిజంగా పిలిచిన వాళ్ళు రాలేదనుకుంటా, బహుశా యోగం ఉన్న వాళ్ళే వచ్చారు. యోగం ఉన్న వాళ్ళే వస్తారు, అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళకి చెప్తారు ఎలాగో. కానీ మిగతా పబ్లిక్ 80% ఆఫ్ నార్మల్ పీపుల్ వచ్చారు. దాదాపుగా 3-4 వేల మందికి పైగా అటెండ్ అయ్యారు గురుగారు. కానీ అంత మంది చక్కగా వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా వెళ్ళడం. మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా అంత చండీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊరికి మంచిది. వీళ్ళు ఇప్పుడు సంకల్పం పెట్టుకున్నారు చూసారా, పూజారీ.com వాళ్ళు 108 గ్రామాల, అది మామూలు సంకల్పం కాదు, చాలా మంచి సంకల్పం, ప్రతి ఊరికి మంచిది. ముందుగానే మీరు అనౌన్స్ చేయాలి. ఈసారి నుంచి మీరు ఏం చేయాలి అంటే కొన్ని రోజులు ముందుగానే అనౌన్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏ డేట్స్ లో ఉన్నారని తెలిస్తే
వాళ్ళు ఏదైతే మీకు సహకరించగలుగుతారు అంటే, లేకపోతే వీళ్ళ మీద మొత్తం బడ్జెట్ పడుతుంది కదండి. పాపం మొన్న మొత్తం వీళ్ళకే పడింది బడ్జెట్ అంతా. నాకు చాలా ఇది అనిపించింది, అయ్యో ఇంత ఖర్చు పెట్టి చేశారే అసలు. అంటే నాకు ఒకటే, డెడికేటెడ్ గా అనుకున్నారు. ఇప్పుడు సుమన్ ఛానల్ వాళ్ళు కలిపి చేశారు. ఇప్పుడు మనకి అక్కడ లాభాల నష్టాల వ్యాపారంలా కాకుండా డెడికేటెడ్ గా మనం ఇది చేయాలి. అక్కడ బోల్డ్ అంత ఖర్చు అయింది, నేను చూసాను కదా. అయ్యో అంత ఖర్చు అయింది, ఆశ్చర్యపోయా. డెడికేటెడ్ గా చేశారు అక్కడ. చేద్దాం అనుకున్నాము, ఆ ఊరికి మంచి అనుకున్నారు, అమ్మవారికి చేద్దాం అనుకున్నారు, చేశారు. కానీ ప్రతి ఒక్కళ్ళు అందులో పార్టిసిపేట్ చేస్తే, భాగస్వాములు అయితే చాలా, ఒక రూపాయి ఇచ్చినా ఇంకా బాగుంటుంది. ఆ ఫలితం అందరికీ కూడా వస్తుంది కదా. ఎందుకంటే ఊరు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, క్షేమంగా ఉండాలనేదే కదా ఉద్దేశం. పాతకాలంలో ప్రతి ఊర్లో, ప్రతి గుళ్ళో ప్రతి నెల ఒక చండీ హోమం జరిగేది. ప్రతి ఊర్లో అష్టమి నాడు గాని, చతుర్దశి నాడు గాని, నవమి నాడు గాని, మెయిన్ గా మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతుంది అష్టమి, చతుర్దశి, నవమి ఈ రోజులు ముఖ్యం. దాని తర్వాత అమావాస్య, పౌర్ణమి కూడా చేర్చారు. బట్ ఈ రోజులు కూడా శ్రేష్టం, ఈ 5 రోజులు శ్రేష్టంగా చెప్తూ ఉంటారు. పాతకాలంలో ప్రతి గుడిలోని చండీ హోమం జరిగేది ఈ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అసలు ఎక్కడో కానీ జరగట్లేదు. బట్ నిజంగా పూజారీస్.com వారిది ఈ ప్రయత్నం అనేది అందున అనుకోకుండా సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ రాహు సంచరిస్తున్నాడు కదా, మీన రాశిలో రాహు సంచరించేటప్పుడు అమ్మవారు కొంతమందికి ఈ రకంగా వచ్చి ప్రజల్లోకి చండి వెళ్ళాలి, లేకపోతే మీన రాశిలో ఉండే రాహు జనాలకి ఇబ్బంది అని చెప్పి తెలిసి అమ్మవారే అలా చేయించిందేమో అనుకున్నాను నేనైతే. నిజంగా చాలా చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. ముఖ్యంగా ఒకటండి, అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు, అమ్మవారి అంటే ఆ యాగంలో, శతచండీ యాగంలో ఉంచినటువంటి ఆ లక్ష్మీ కుబేర యంత్రము, ఆ వెండి లాకెట్టు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ కూడా ఉన్నాయని, కొన్ని మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. మరి అవి ఎవరైనా కావాలి, ఆ అమ్మవారి రక్ష మీకు ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, అమ్మవారి రక్షని పొందండి. నమస్కారం.